తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామం కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నరసింహ జయంతి వేడుకలు వైభవంగా ముగిశాయి. స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలు, తప్పెట్లతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వక్సేనం తమాశ్రయేత్. ఓం చతుర్భుజముదారంగం శ్రాధ్యాయుతభూషణం కాలమేకవదేకాశం వక్రతుండాయ దేశనం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా ఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం తెలుగు ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తుందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మద్దెలపాలెం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లు, సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు పరిపాలనా స్థాయిలో జరుగుతున్న వివక్ష ఉద్యమకారులను మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఒడిషా అధికారులు మాకు అన్యాయం చేశారు, రైల్వే జోన్ కావాలని కోరితే కేకే లైన్ తీసివేసి మళ్లీ అదే వివక్షత కొనసాగుతూ ఉంది. ఆనాడు రాష్ట్ర విభజన చేసినప్పుడు హైదరాబాద్ను విడదీశారు, మళ్లీ రైల్వే జోన్ విభజనలో కేకే లైన్ లేకుండా చేశారు. బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళకి లక్షల్లో జీతాలు వస్తాయని మేము విశాఖ రైల్వే జోన్ ఉద్యోగం చేయలేదు. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే బోర్డు మార్చి విశాఖ రైల్వే జోన్ బోర్డు పెడతారని చెప్పి కేవలం బోర్డుల కోసం మేము రైల్వే జోన్ ఉద్యమం చేయలేదు. విశాఖ ఆత్మగౌరవం, విశాఖలో రిక్రూట్మెంట్ కావాలని చెప్పి మేము ఉద్యమం చేశాము. కొంతమంది బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక్కడున్న బీహార్, బెంగాల్ వాళ్ళని, ఒడిషా వాళ్ళని వెనక్కి పంపించట్లేదు. భువనేశ్వర్లో పనిచేస్తున్న వాళ్ళకేమో ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. ఢిల్లీలో రైల్వే బోర్డు కార్యాలయంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏపీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. తిరిగి తెలంగాణ, బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళని వైజాగ్ నెత్తి మీద పెడతా ఉన్నారు. ఉద్యోగుల పని విభజన కానీ, సీనియారిటీ కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ అన్నింటా అన్యాయం చేస్తూ ఉన్నారు. కేకే లైన్ విషయంలో ఇంతవరకు స్పందన లేదు. ప్రకటన వచ్చి వారం రోజులు అయ్యింది. కనీసం ఇప్పటికీ కూడా కూటమి నాయకులు స్పందించట్లేదు. కనీసం చర్చలకు పిలవట్లేదు. అసలు ఎవరు ఈ గైడ్లైన్స్ రెడీ చేస్తూ ఉన్నారు? మేము అడిగింది విశాఖ రైల్వే జోను, వాళ్ళు దక్షిణ కోస్తా జోన్ అంటున్నారేంటి? రాష్ట్ర విభజనలో అమరావతికి పేరు ఎలా వచ్చింది? అక్కడ రాజధాని పెట్టారు కాబట్టి అమరావతి రాజధాని పేరు ఇచ్చారు. ఇవాళ రైల్వే జోన్ ఇక్కడ కావాలని పోరాటాలు, త్యాగాలు కొనసాగాయి కాబట్టి దీనికి విశాఖ రైల్వే జోన్ పేరు వచ్చింది. మీరు మరి దక్షిణ కోస్తా రైల్వే జోను, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను అన్నింటా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగాల్లో కానీ, నియామకాల్లో కానీ, నిధుల్లో కానీ విశాఖ గొంతు నొక్కుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాలు రాస్తూ ఉన్నారు. నేను హెచ్చరిస్తూ ఉన్నాను 1-4 సార్లు మళ్ళీ మీకు. విశాఖలో ఒడిషా బస్సులు అడ్డుకుంటాం, ఒడిషా భువనేశ్వర్ వైపు వెళ్ళే రైలును కూడా అడ్డుకుంటాం. తమాషాలు చేస్తూ ఉన్నారా? ఇక్కడ ప్రజలేమో కూలి పనులు చేసుకుంటుంటే వాళ్ళకి లక్షల్లో జీతాలా? బీహార్, బెంగాల్, ఒడిషా వాళ్ళకి లక్షల్లో జీతాలా? ఇక్కడ వాళ్ళు 10-15 వేలు కూడా ఒక ఉద్యోగం లేదు, కూలి పనులు చేస్తూ ఉన్నారు. ఏమిటి పరిస్థితి? విశాఖ రైల్వే జోన్ వచ్చిన తర్వాత కూడా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని చర్చలకు పిలవాల్సిన అవసరం ఉంది. ఏపీకి, విశాఖకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ చారిత్రక ఘటనతో దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రావిడేతర ముఖ్యమంత్రి లభించినట్లయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రనన్, పార్టీ నేత తమిళిసై సౌందర్యరాజన్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందుతోంది. మంత్రి గుమ్మడి సంధ్యారెడ్డి స్పష్టీకరణ. చంద్రబాబు రెండేళ్ల పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన సాగుతుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నగోని సుధాకర్ రెడ్డి. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు. కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.